Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Nifty and Bank Nifty 29th January. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ పాజిబిలిటీ లిక్విడిటీ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో ఎవరైనా సరే స్మార్ట్ మనీ, ఐసీటీ అండ్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్గా లిక్విడిటీ కాన్సెప్ట్ ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే సో February 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ నెంబర్కి కాల్ వాట్సాప్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ చాలా తక్కువ ప్రైస్లో మీకు ఈ కోర్స్ అనేది దొరకబడ్డం జరుగుతుంది అన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు లేదా ఆల్రెడీ ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ తెలిసినా సరే ఇంకా వాళ్ళకి లిక్విడిటీ ఎలా అప్లై చేయడం చాలా సార్ట్స్ ఆఫ్ క్లారిటీ ఉందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవాలనుకున్నా సరే సో February 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు ఈ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. సో ఈ డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది. సో అక్కడ నోట్ చేసుకోండి. ఓకే రైట్. సో వీడియోలోకి వెళ్ళిపోతే సో ఈరోజు మనకి ఏమైనా ఎంట్రీస్ వచ్చాయంటే ఈరోజు కూడా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ లేవు. ఈరోజు కూడా ఎంట్రీస్ లేవు. ఎందుకు ఎంట్రీస్ లేవు అంటే యాక్చువల్లీ చెప్పాలంటే సో నేను ఏమనుకున్నాం మనం యాక్చువల్గా సో ఇక్కడ చూసుకుంటే డే టైం ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా ఉన్నది కదా. నిన్న క్లాస్లో మనం మాట్లాడుకున్నాం ప్రీ మార్కెట్. ఓకే ఒక్కసారి మళ్ళీ గీస్తాను నేను. ఓకే ఇది 1 hour టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఓకే 1 hour టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్, 50 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్, అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ మేబీ ఆర్డర్ బ్లాక్ అనమాట. సో ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసి నిన్న మార్కెట్ ఏంటంటే డౌన్ సైడ్కి వచ్చింది. మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత నిన్న ఏమనుకున్నాం మనం 15 minutes టైం ఫ్రేమ్. ఓకే ఇప్పుడు చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు. ఓకే సో 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇంటర్నల్గా. ఓకే సో ఇక్కడ ఉన్నదన్నమాట. నిన్న ఏం జరిగింది, ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డేలో మార్కెట్లో స్వీప్ అయింది క్యాండిల్ అనేది. ఓకే స్వీప్ అయింది. నేను మీకు ఏం చెప్పాను, ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ ఇదిలాగా డౌన్ సైడ్కి వచ్చేచ్చు, లేదా గ్యాప్ డౌన్ అయినా సరే ఏమనుకున్నాం గ్యాప్ డౌన్ అయినా సరే లేదా ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే ఇది మనకు ఆర్డర్ బ్లాక్ అవుతుంది అని చెప్పేసి నిన్న మీకు క్లాస్లో ప్రీ మార్కెట్లో చెప్పాను అన్నమాట. అయితే ఈరోజు ఏం జరిగింది, ఉదయం ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ 9 o'clock క్యాండిల్ ఉంది చూడండి. ఎర్లీ మార్నింగ్ ఎక్స్టర్నల్ ట్రేడింగ్ అవర్స్, మీకు అదే చెప్తున్నాను ఇప్పుడు, ఎక్స్టర్నల్ ట్రేడింగ్ అవర్స్. సో ఇది ఎర్లీ మార్నింగ్ 9 o'clock క్యాండిల్. 9 o'clock క్యాండిల్ అప్ సైడ్ ఓపెన్ అయ్యి ఈ ఏదైతే స్వీప్ అయిన క్యాండిల్ దాన్ని బ్రేక్ చేసేసింది. ఓకే సో మనం ఇక్కడ మన స్వీప్ ఎంట్రీ చూస్తామంటే ఎస్ ఇక్కడ స్వీప్ ఎంట్రీ చూడడం ఇక్కడ ఇంకా మనకి అయిపోయింది. ఈ క్యాండిల్ కింద ఈ స్వీప్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ టర్న్ అవ్వలేదు, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరగలేదు మనకి. సో అందుకే ఏంటంటే ఎక్స్టర్నల్ ట్రేడింగ్ హవర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్ ట్రేడింగ్ హవర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆర్టీహెచ్ ఈటీహెచ్ ఎక్స్టర్నల్ ట్రేడింగ్ హవర్స్ పెడితే మీకు ఎర్లీ మార్నింగ్ 9 o'clock క్యాండిల్ కనిపిస్తుంది. ఎక్స్టర్నల్ హవర్ ట్రేడింగ్ చేస్తే రెగ్యులర్ ట్రేడింగ్ హవర్స్ మీకు అప్పుడు ఎలా కనిపిస్తుంది, ఇది గ్యాప్ అంటే ఫ్లాట్ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ ఓపెన్ అయింది, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కింద పెట్టేసుకుందాం చూస్తాం. ఇదేమో చూస్తే తెర చూస్తే స్టాప్ లాస్ అవుతుంది. ఎందుకని రీజన్ చూస్తే మీకు ఇది ఆల్రెడీ ఏంటంటే ఇది ఆల్రెడీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది అనమాట. ఓకే ఆల్రెడీ అంటే స్టాప్ లాస్ హిట్ అవ్వడం కాదు, ఈ క్యాండిల్ అనేది అప్ సైడ్ దీని బ్రేక్ అయిపోయింది, స్వీప్ అయి డౌన్ సైడ్ సస్టైన్ అవ్వలేదు అనమాట మనకి. ఓకే సో అందుకే చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఎక్స్టర్నల్ హవర్ ట్రేడింగ్, రెగ్యులర్ ట్రేడింగ్ హవర్ అనేది మనకి. ఓకే సో అందుకే ఏంటంటే మనకి ఈ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి అయితే చూడడం, ఇది ఆల్రెడీ స్వీప్ అయిపోయింది. సో తర్వాత దాని మార్కెట్ ప్లాన్స్ అందుకే ఏంటంటే రెగ్యులర్ ట్రేడింగ్ హవర్స్, ఎక్స్టర్నల్ ట్రేడింగ్ హవర్స్ కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రైస్, ఇది కూడా ప్రైజే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఏం జరిగింది, డౌన్ సైడ్ వచ్చిన తర్వాత అప్ సైడ్కి ట్రావెల్ అవుతుంది, మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ అయింది కదా. సో మరి బుల్లిష్ ఎంట్రీ ఏమైనా పెట్టచ్చా అంటే లేదు, బుల్లిష్ ఎంట్రీ మనం పెట్టలేం. బికాస్ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి డౌన్ సైడ్ సస్టైన్ అయిన తర్వాత ఇందులో కూడా ప్రైస్ ఉంటుంది అన్నమాట మనకు. ఓకే సో ఈ ఎలాగైపోతుంది అంటే నో ట్రేడింగ్ జోన్ అయిపోతుంది, నో ట్రేడింగ్ జోన్ అయితే ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ పాసిబిలిటీ ఉందన్నమాట. మార్కెట్కి డౌన్ సైడ్కి వెళ్ళే పాసిబిలిటీస్ రావట్లేదు, తీసుకోలేదు, అప్ సైడ్కి ట్రావెల్ అయింది. సో ఇక్కడ మరి ఏదైనా డౌన్ సైడ్ ఎంట్రీ పడతాం అంటే చెప్పాను కదా, ఇక్కడ జస్ట్ ఇది క్యాండిలే, జస్ట్ క్యాండిలే, ఇక్కడ లిక్విడిటీ ఏం లేదు అన్నమాట. ఓకే లిక్విడిటీ ఆప్షన్ లేదు. నేను ఎప్పుడైనా సరే నాకు ప్రతిరోజు ఎంట్రీ అవసరం లేదు. నా వే ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే ప్రతిరోజు నాకు ఎంట్రీ కాదు,
మరి చాలా మంది ఏంటంటే ప్రతిరోజు ఎంట్రీ చేసేయాలి, ప్రతిరోజు మనీ సంపాదించాలి. మార్కెట్‌లో ప్రతిరోజు దూకుతుంటారు. మార్కెట్‌లో ప్రతిరోజు దూకుతుంది కాదు. పర్ఫెక్ట్ సెటప్ రావాలి. పర్ఫెక్ట్ సెటప్ వచ్చి సరైన స్టాప్ లాస్ వచ్చి లైక్ పర్ఫెక్ట్ స్టాప్ లాస్ వచ్చి అప్పుడు ఎంట్రీ వస్తేనే మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి తప్ప, ఏదో దొరికింది కదా అని చెప్పేసి ప్రతిరోజు మనకి డైరెక్షన్ తెలిసిపోయింది కదా, లేదా లైక్ ఎలా పడితే అలా వెళ్ళిపోవడం కాదు. ఆర్డర్ బ్లాక్ ఉంది, ఆర్డర్ బ్లాక్ డైరెక్ట్ తీసుకుందాం అని కాదు. ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే ఉదయం ఇక్కడ ప్లాన్ అనుకున్నాం. ఆ ప్లాన్ తగ్గట్టు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మార్కెట్ క్యాండిల్ అనేది అప్‌సైడ్ ఓపెన్ అయింది. సో, ఈ ప్లాన్ ఇంకా వర్కౌట్ అవ్వదు. లైక్ ఈ స్వీప్ అనేది ఇంకా లైక్ వర్కౌట్ అవ్వదు. అదేమైంది, డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి అప్‌సైడ్‌కెళ్ళింది. అప్‌సైడ్‌కెళ్ళిన తర్వాత మీరు అనొచ్చు, ఇది వన్స్ లైక్ ఇది బ్రేక్ అయింది కదా! ఇది బ్రేక్ అయిన తర్వాత ఇది బ్రేకర్ బ్లాక్ కింద ట్రేడ్ చేయొచ్చా అంటే, ఇది లైక్ ఏంటంటే 50-50 ఛాన్స్. ఇదేంటంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇది పోయేంత వరకు, మనం ఈ హై పోయేంత వరకు మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఇక్కడ బుల్లిష్ ఆర్ బేరిష్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి ఆస్కారం లేదన్నమాట. ఇటు సైడ్ నుంచి వస్తుంది కదా, ఇటు సైడ్ నుంచి లిక్విడిటీ కన్ఫర్మేషన్ లేదు ఇంకా. ఓకే. సో, నేను అందుకే ఏమంటానంటే ఇక్కడ ట్రేడింగ్ లేదు మనకి. లైక్ మనం నో ఎంట్రీస్, లైక్ పర్ఫెక్ట్ గా అనాలిసిస్ లేదు మనకి. ఇప్పుడు మార్కెట్లో ఎప్పుడు ప్రతిరోజు ఎంట్రీ తీసుకోవడం కాదు, ఎప్పుడు ఆగాలనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ తెలిసిన పాయింట్ అయ్యి ఉందన్నమాట మనకి ఫ్రెండ్స్. ఓకే. సో, ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఎంట్రీ లేదు, పాసిబిలిటీ లేదు. ఓకే. సో, ఓకే. రైట్. మార్కెట్ ఇంకా ఏంటంటే లైక్ ఇంకా ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అవ్వదు. జస్ట్ ఈ హై అయితే ఫెయిల్ అయింది ఈ ఆర్డర్ బ్లాక్. సో, మరి ఏమని ఈరోజు ఎంట్రీ వచ్చిందంటే ఇది జస్ట్ ఏంటంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ బేస్డ్ క్యాండిడేట్స్ తీసుకోవచ్చా అంటే, ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ క్యాండిడేట్స్ తీసుకున్నా సరే క్విక్‌గా ఎగ్జిట్ అయ్యి వాళ్ళ టార్గెట్ తెలిస్తేనే లైక్ ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్‌లో సస్టైన్ అవుతారు. లేదంటే ఏంటంటే లైక్ ఆర్డర్ బ్లాక్స్ ప్రకారం ఏంటంటే నేనేంటంటే ఒక ఎంట్రీ తీసుకున్నానంటే పలానా టార్గెట్ వరకు వెయిట్ చేస్తాను. నేను ఇలా మార్కెట్‌లో ఇలా ఎళ్లి ఓ 10-20 పాయింట్లు గ్రాబ్ చేసుకొని ఇలా పైకి వచ్చేయడం నా టైప్ ఆఫ్ స్టైల్ కాదు. లైక్ అంటే స్కాల్పింగ్ అంటారా? నేను అది స్కాల్పింగ్ కూడా అనను. లైక్ ఏంటంటే ఎళ్లారు, వచ్చారు, అయిపోయింది అంతే. అది కూడా స్కాల్పింగ్ కూడా అనను. అలా అనుకుంటే మన ఆర్డర్ బ్లాక్స్ లైక్ ఫెయిర్ వాల్యూ థియరీ ప్రకారం చూసుకుంటే మనం పెట్టుకుంటే ప్రతిరోజు మనకి ఎంట్రీస్ వస్తాయి. అలాగని చెప్పేసి వస్తాయి 10 పాయింట్లు 20 పాయింట్లు వస్తాయి. బట్ ఇలా చేసుకుంటూ పోతే మీకు ఏమవుతుందంటే ఎప్పుడు ఓ టార్గెట్ వరకు హోల్డ్ చేసే కెపాసిటీ మీకు రాదు. అంటే మీ ట్రేడ్ మీద, మీ ఎంట్రీ మీద మీకు కాన్ఫిడెంట్ రాదు. మీ ట్రేడ్ మీద మీకు ఎందుకు కాన్ఫిడెంట్ రాదు అంటున్నానంటే, లైక్ ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకుంటారు. ఓ ట్రేడ్ తీసుకున్న తర్వాత లైక్ ఒక 10-20 పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. ఆ తర్వాత చాలా పెద్ద ర్యాలీ అవుతుంది. పెద్ద ర్యాలీ అయిన తర్వాత జస్ట్ నేను తీసుకున్న తర్వాత మార్కెట్ చాలా గట్టిగా ర్యాలీ అయింది, నేను మిస్ అయిపోయాను ఇది అనుకుంటాను అనమాట. అదే విధంగా అనుకుందాం నెక్స్ట్ సినారీ, నెక్స్ట్ రోజుకి వెళ్ళారు. నెక్స్ట్ రోజు ఏం చేశారు, మళ్ళీ ఎంట్రీ తీసుకున్నారు. మళ్ళీ ఎంట్రీ తీసుకొని సేమ్ ఈసారి ఏంటంటే వచ్చింది 10-20 పాయింట్స్ తీసుకున్నారు. 10-20 పాయింట్స్ తీసుకున్న తర్వాత నిన్నటి సినారియో గుర్తు తెచ్చుకుంటారు. నిన్న మనకి చాలా గట్టిగా ర్యాలీ అయింది, మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈసారి టార్గెట్ వరకు ఉందాం అనుకుంటారు. ఈసారి ఏమవుతుంది, స్టాప్ లాస్ పడుతుంది. స్టాప్ లాస్ పట్టగానే ఏమవుతుంది, అయ్యో అనవసరంగా 10-20 పాయింట్లు వచ్చింది కదా, ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ కదా అని చెప్పేసి మళ్ళా లైక్ క్లారిటీ అనేది మిస్ అయిపోతుంటుంది ఇక్కడ. సో ఈ విధంగా ఏంటంటే కన్ఫ్యూజ్డ్ మైండ్ అయిపోతారు అనమాట. ఒక లైక్ సబ్జెక్ట్ ని పక్కన పెట్టేసి లైక్ 20-30 పాయింట్ల కోసం తీసుకునే టైప్ లో వెళ్ళిపోతుంటారు. ఇంకెప్పటికీ లైక్ ఏంటంటే పలానా మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుంది, పలానా మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుంది, లైక్ లిక్విడిటీ ఇలా ఇక్కడ వరకు ట్రావెల్ అవుతుంది, ఇక్కడ వరకు ట్రావెల్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ మైండ్ తో ఉండకుండా అయిపోతుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ ట్రేడింగ్ అయిపోతుంది. సో అందుకే ఏంటంటే ఇలాంటి మార్కెట్స్ ఏమవుతుందంటే ఇది పర్ఫెక్ట్ గా ఒక 10-20 పాయింట్స్ తీసుకొని వచ్చేసే మార్కెట్ తప్ప ఇక్కడ మనకి ఎంట్రీ లేదన్నమాట. సో అందుకే నేను ఏంటంటే ప్రతిరోజు మీకు ఎంట్రీ రాదు. వచ్చిన రోజు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని అన్ని కాన్ఫిడెన్సెస్ వచ్చి మనకి మంచి స్టాప్ లాస్ వచ్చి ఎంట్రీ వస్తేనే మనం దాన్ని ఎంట్రీ కింద పరిగణించాలి. అది దాన్ని పలానా టార్గెట్ వరకు హోల్డ్ చేయాలన్నమాట. ఓకే. ఆ విధంగా మనకు రిస్క్ రివార్డ్ మినిమం 1:3 అబోవ్ దాటి సంపాదించేటట్టు ఉంటేనే, అది ఆప్షన్స్ లో ఉంటేనే మనం ఏంటంటే సస్టైనబిలిటీ చూడగలుగుతాం మార్కెట్ లో. ఓకే. లేదు 10-20 పాయింట్లే మనం తీసుకునేటట్టు ఉంటే అది లైక్ ఏంటంటే ఒక రోజు పోతుంటది, ఒక రోజు వస్తుంటది, ఒక రోజు వస్తుంటది, ఒక రోజు మళ్ళీ గట్టిగా 5-6 సార్లు అంటే లైక్ ఓవర్ ట్రేడింగ్ చేసి 5-6 సార్లు రావడం వల్ల సో ఇలాగేంటంటే లైక్ లాట్స్ ఆఫ్ థింగ్స్ జరగడం వల్ల లైక్ ఏంటంటే మీ మీద మీకే కాన్ఫిడెన్స్ పోతూ ఉంటుంది. నేనేం చెప్తానంటే వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఒక చేపలు పెట్టేవాడు ఎంతైతే ఓపికగా ఒక గేలం వేసి కూర్చుంటాడో అలాగే మార్కెట్లో కూర్చుని ఎంట్రీ వస్తే తీసుకోండి. ప్రతిరోజు మనకి ట్రేడింగ్ డే కాదు, ట్రేడింగ్ డేస్ 5 డేస్ ఉన్నాయి కదా, ప్రతిరోజు రావాలని కాదు. అలాగే ఎంట్రీ వచ్చిన రోజు మిస్ చేయకూడదు. అంటే లైక్ పర్ఫెక్ట్ ఎంట్రీ. ఓకే. సో ఈ సైకాలజీ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట. ఓకే. సబ్జెక్ట్ నుంచి కొద్దిగా సైడ్ ట్రాక్ వెళ్ళుండొచ్చు, బట్ స్టిల్ ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి మీకు ఇక్కడ డెనోట్ చేయండి అని చెప్పేసి చెప్పాను. అంటే ఎంట్రీ రాలేదు కదా అని చెప్పేసి డేటా పడిపోవాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ ఎంట్రీ. ఓకే. సో అది మాట మనకి. ఓకే. సో అందుకే ఏంటంటే ఇలాంటి మార్కెట్స్ మీరు ట్రేడ్ చేయకుండా ఉండడం బెటర్.
అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ట్రేడ్ చేసినా సరే మీకు ఏమీ రాదు. ఇది ఇక్కడ ఆప్షన్స్ పరంగా మీకు ఇక్కడ డీకే తప్ప ఏమీ ఉండదు. ఓకే, అట్ ద సేమ్ టైం నాకు తెలిసి ఎండ్ ఆఫ్ ది మంత్ ఇది. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది మంత్ ఆల్రెడీ అయిపోయింది, ఫస్ట్ స్ట్రైక్ వచ్చేసింది. సో మీకు ఏంటంటే లైక్ ఇక్కడ లైక్ ఏమీ ఉండదు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లైక్ లిక్విడిటీ ఎంట్రీ లేదు మనకు. ఓకే, రైట్. సో అది మాట ఈ రోజు దీని గురించి. నిఫ్టీలో కూడా అంతే. నిఫ్టీలో కూడా మనకి ఎటువంటి టైప్ ఇప్పుడు మీరు అనొచ్చు నిఫ్టీ లైక్ ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయిపోయిందంటే, ఇలా లైక్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయిపోయింది కదా అంటే, ఇక్కడ కూడా సరైన లాజిక్ లేకుండా అప్సరికి వెళ్ళింది. కొన్ని లాజిక్స్ ఉన్నాయి ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది, ఇంకా లైక్ ఆ లాజిక్స్ అని నేను ఇక్కడ లైక్ అంటే లైక్ డిస్ప్లే చేయలేను. బికాజ్ ఏంటంటే అది నేను కోర్స్లో చెప్పుకునే కంటెంట్ తప్ప లైక్ బయట నేను లైక్ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. యూట్యూబ్లో జస్ట్ ఏంటంటే స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్ బేసిక్ పరంగా మనకి ఏవైతే ఇంట్రెస్ట్ వస్తున్నాయో అవే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్ప లిక్విడిటీ టోటల్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇక్కడ. ఓకే, సో ఎవరికైనా సరే కొన్ని నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లోని, February 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, దానికి ఫాలో వాట్సాప్ చేసినట్టయితే దీని డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో అందుకే నిఫ్టీలో కూడా ఇక్కడ మనకి ఎంట్రీ లేదు. ఓకే, మీరు అనొచ్చు ఇక్కడ నిఫ్టీలో మంచిగా ర్యాలీ వచ్చింది కదా అంటే, పర్ఫెక్ట్ లిక్విడిటీ స్టాప్ వస్తే ఎంట్రీ రాలేదు. ఓకే, సో మార్కెట్ ఇది కూడా లైక్ రైట్. ఓకే, సో అది మాట. ఓకే, సో డైరెక్ట్ రేపటి గురించి మాట్లాడుకుందాం, రేపు ప్రీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. రేపు చాలా 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 ఇంపార్టెంట్ డే. రేపు చాలా ఇంపార్టెంట్ డే ఎందుకు అంటున్నానంటే, మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలా డౌన్ సైడ్కి వెళ్ళాలా అనేది రేపు డెసిషన్ రేపే మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, నాకు ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ 1 hour టైం ఫ్రేమ్ వెళ్ళాలనుకున్నాను కదా, ఇంకా మనకి ఇది బ్రేక్ అవ్వలేదు. ఓకే, ఇంకా ఇది బ్రేక్ అవ్వలేదు. డే టైం ఫ్రేమ్కి వెళ్తాం. డే టైం ఫ్రేమ్కి వెళ్తే డే టైం ఫ్రేమ్లోని ఒక్కసారి ఈ గ్రీన్ కలర్ది బాక్స్ తీస్తాం. డే టైం ఫ్రేమ్లోని లైక్ చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే, ఓకే, డే టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ మనకి ఇది వస్తుంది అన్నమాట. ఓకే, డే టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ మనకి అది వస్తుంది. ఓకే, రైట్. సో అదే ఆర్డర్ బ్లాక్ ఏరియా మనకి. ఓకే, సో ఇన్ కేస్ ఇది ఒక సినారియో. మనం ఏంటంటే 2 సినారియోస్ మాట్లాడుకుందాం. ఆ 2 సినారియోస్ అంటే, ఇన్ కేస్ రేపు మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యో ఏదైనా సరే ఈ హై బ్రేక్ అయిపోయింది అనుకుంటాం. హై బ్రేక్ అయిపోయినా సరే క్యాండిల్ అనేది అప్ సైడ్ సస్టైన్ అవ్వాలి. కంపల్సరీ క్యాండిల్ అనేది సస్టైన్ అవ్వాలి. అది మినిమం 2 క్యాండిల్స్, మినిమం 250 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్స్ సస్టైన్ అయితేనే ఈ ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతుంది. ఓకే, ఈ ఆల్ టైమ్ హై బ్రేక్ అయిపోతుంది మినిమం 2 సస్టైన్ అయితేనే. అది కూడా ఆల్ టైమ్ హై బ్రేక్ అయితేనే సరే తర్వాత మళ్ళీ ఏంటంటే మార్కెట్లో మళ్ళీ మనకి ఇక్కడ స్వీప్ రావచ్చు. బికాజ్ ఆల్ టైమ్ హై కదా, ఆల్ టైమ్ హై నుంచి స్వీప్ రావచ్చు. బట్ స్టిల్ ఇంకా మనం మార్కెట్ తర్వాత నుంచి ఇంకా మనం బుల్లిష్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు. ఆ ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత రేపు మండే కదా, రేపు అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకుందాం తర్వాత విషయం. ఓకే, తర్వాత విషయం దాని తర్వాత ఎలా ట్రేడ్ చేయాలి అనేది తర్వాత ఆలోచిద్దాం. ఓకే, సో ఇన్ కేస్ చెప్పాను కదా, ఇది డే టైం ఫ్రేమ్లో లాస్ట్ హై ఎక్కడ వస్తుంది మనకి. ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయినా, టూ మచ్కి హై గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిందంటే ఇంకా ఆల్ టైమ్ హై బ్రేక్ అయిపోయినట్టే, మనం బుల్లిష్ సైడ్ మార్కెట్ చూసినట్టే. బట్ ఆల్ టైమ్ హై బ్రేక్ అయిపోయినంత మాత్రం మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళిపోదు. ఏమో లైక్ స్వీప్ చేసి డౌన్ సైడ్ రావచ్చు, రేపు అంతా మళ్ళీ బేర్ సైడ్ రావచ్చు మార్కెట్ అనేది. ఓకే, బట్ లైక్ ఏంటంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ హై బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఈ హై బ్రేక్ అయిపోతే అప్పుడు ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఇది ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఇది ఫిక్స్ అయిపోతుంది. మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ ట్రేడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి అది వచ్చినప్పుడు చూసుకుందాం, ఇంకా రాలే కదా మనకి కానీ. ఓకే, సో మా సైడ్ ట్రాక్ అయిపోతాం కాన్సెప్ట్. ఓకే, సో అది మాట మనకి. అయితే చెప్పాను కదా, క్యాండిల్స్ అనేవి మంచిగా 15 minutes టైం ఫ్రేమ్ 2 క్యాండిల్స్ అనేవి మంచిగా అప్ సైడ్ సస్టైన్ అయితేనే మనం బుల్లిష్ సైడ్ చూడలేం. లేదు ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యో అప్ సైడ్ ఓపెన్ అయ్యి ఇక్కడ గ్యాప్ అప్ ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి క్యాండిల్ అనేది మంచిగా ఇలా డౌన్ సైడ్ క్లోజ్ అయిపోయి, ఓకే, అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఏమో ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఏమో ఇక్కడ వస్తుంది. అది గనక మంచిగా బ్రేక్ అయిపోతే, మంచిగా స్వీప్ అవ్వకూడదు, మంచిగా బ్రేక్ అయితే మాత్రం ఇక్కడి నుంచి మళ్ళా మనం టోటల్లీ బేరిష్ సైడే చూస్తాం మార్కెట్ని మొత్తం టోటల్లీ బేరిష్ సైడే చూస్తాము. ఓకేనా, సో అది చాలా చాలా అంటే మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అనమాట దానికి. ఓకే, మేక్ ఆర్ బ్రేక్. రేపు అక్కడ క్యాండిల్ ప్లేస్ అయ్యేబట్టే మనకు అక్కడ లైక్ ఈ పైన ప్లేస్ అయ్యేబట్టే మనం లైక్ పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో అది మాట మనకి ఎర్లీ మార్నింగ్. ఇన్ కేస్ అదేం జరగదు, ఇంకో పాసిబిలిటీ, మార్కెట్ బుల్లిష్ సైడే వెళ్ళాలని రూల్ ఉన్నారు. మనకి మార్కెట్కి బుల్లిష్ సైడ్ వెళ్ళాలని ఉన్నారు ఫండమెంటల్గా, లైక్ సంథింగ్ టెక్నికల్గా. ఫండమెంటల్గా చాలా బాగుంది, టెక్నికల్గా వెళ్ళాలనుకుంటున్నారు, మార్కెట్కి బుల్లిష్ సైడ్ వెళ్ళాలని. అయితే ఇది అడ్డుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆల్ టైమ్ హై ఉన్నది. ఈ ఆల్ టైమ్ హై కూడా మనకి ఇక్కడ అడ్డు ఉన్నది. అయితే మరి మార్కెట్కి బుల్లిష్ సైడ్ వెళ్ళాలి అన్న స్కోప్ ఉంటే మార్కెట్ ఏం చెయ్యాలి అంటే, లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఒకసారి ఇస్తాను. ఓకే, సో పుల్ బ్యాక్,
ఓకే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ వస్తుంది. ఇన్ కేస్ లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అవ్వాలి అంటే లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడేమో ప్రెసెంట్ ఇది అవుతుంది. ఇది అవ్వాలి అంటే ఈ హై బ్రేక్ అయితే అప్పుడు అది అవుతుంది, లేదంటే దిందది అవుతుంది. ఏదైనా సరే లాస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇన్ కేస్ అనుకున్నాం లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకున్నాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ స్వీప్ చేస్తే లైక్ స్వీప్ చేసింది అనుకున్నాం. ఓకే స్వీప్ చేసి అట్ ద సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగితే ఇంకా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా మనం బుల్లిష్ సైడ్కే ప్లాన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మన డే టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ కూడా ఫామ్ అవుతుంది మనకి ఇక్కడ. ఓకే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కూడా. సో నేనేం చెప్తున్నానంటే లైక్ ఇక్కడ చెప్తున్నాను కదా లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది ఉంది కదా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయినా డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ మంచిగా బ్రేక్ అయిపోయి ఈ హై బ్రేక్ అయిపోతాయి. ఇంకా మనం ఫుల్ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు, మార్కెట్ కూడా బుల్లిష్ సైడ్ చూసుకోవచ్చు. ఎంట్రీస్ అంటే లిక్విడిటీ గ్రాబ్ అవుతున్నట్టు పాయింట్, ఇక్కడ లిక్విడిటీ గ్రాబ్ అవుతున్నట్టు పాయింట్. ఓకే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజింగ్ చెప్తున్నాను ఇక్కడ నేను, 5 మినిట్స్ 1 మినిట్ టైం ఫ్రేమ్ క్యాండిల్ చెప్పట్లేదు. ఓకేనా, సో అది మాట బ్యాంక్ నిఫ్టీ సింపుల్ ఇంకా అంత మించి ఇంకేం లేదు. ఇన్ కేసు పెద్ద గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం, లైక్ ఈ సినారీ కూడా జరగచ్చు ఏమో, ఏదైనా మంచి న్యూస్ వచ్చి పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే మార్కెట్ డౌన్ సైడ్ చూసుకుంటాం, లైక్ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. ఇక్కడ గ్యాప్ ఫీలింగ్ ఉన్నది, ఇక్కడ కొద్దిగా ఏంటంటే లైక్ రిట్రేస్మెంట్ అవ్వచ్చు, మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఓకే, సో అది పెద్ద గ్యాప్ డౌన్ అయినప్పుడు అప్పుడు అలసినారు, పెద్ద గ్యాప్ డౌన్ అయినప్పుడు అప్ సైడ్. సింపుల్, రేపు చాలా సింపుల్గా ఉంటుంది మార్కెట్ అబ్జర్వ్ చేయడానికి, ఎందుకంటే క్లారిటీ కనిపించేస్తుంది మనకి. ఓకే, సో అది మాట మనకి రేపు ఈ సినారియోస్ జరిగితే ఈ అప్ సైడ్ కి వెళ్ళాలి అంటే, ఈ అప్ సైడ్ లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ చేసి ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ చేయాలంటే కంపల్సరీ ఈ డౌన్ సైడ్ మార్కెట్ స్వీప్ చేసి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి బుల్లిష్ సైడ్ కి వెళ్ళాలి. ఓకేనా, సో అది మాట మనకి సేమ్ నిఫ్టీలో కూడా అంతే. నిఫ్టీలో ఏంటంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే నిఫ్టీలో ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అనేది ఇది ఇక్కడ కాదు, మీకు ఇండెక్స్లో చూపిస్తాను. ఓకే, ఎందుకంటే చాలా మంది ఇండెక్స్లో ట్రేడ్ చేస్తున్నాను కదా, లైక్ నేను యాక్చువల్లీ చెప్పండి నేను ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తాను, బట్ ఏంటంటే మీరు లైక్ ఇండెక్స్ అడుగుతున్నారు కాబట్టి ఇండెక్స్ ప్రకారం చెప్తాను మీకు. ఓకే, సో లైక్ ఇక్కడ చూసుకుంటే లైక్ ఇక్కడ నిఫ్టీలోని లైక్ డే టైం 1 అవర్ టైం ఫ్రేమ్ లాస్ట్ ఆర్డర్ అనమాట. సో నిఫ్టీలో కూడా సేమ్, నిఫ్టీలో ఎలాంటి క్యాండిల్ ఫామ్ అయింది డే టైం ఫ్రేమ్లో ఎలాంటి ఫామ్ అవ్వలేదు మాకంటే లైక్. ఓకే రైట్, నెక్స్ట్ ఓకే రైట్, సో నిఫ్టీలో కూడా అంతే. మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుంటే, ఫ్లాట్గా ఓపెన్ అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, ఇండ్యూస్మెంట్ పాయింట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఒకసారి చేస్తాం మళ్ళీ స్ట్రక్చర్ మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అక్కడ వస్తుంది. ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా ఇలా డౌన్ సైడ్ ఓపెన్ అయింది. ఓకే, డౌన్ సైడ్ ఓపెన్ అయినా సరే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఫస్ట్ క్యాండిల్ అనేది అప్ సైడ్ మంచిగా క్లోజ్ అవ్వాలి. ఓకే, స్వీప్ అయినా క్లోజ్ అవ్వచ్చు, లేక క్యాండిల్ డౌన్ సైడ్ ఓపెన్ అవుతుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ ఇలా అప్ సైడ్ క్లోజ్ అవ్వాలి. ఇంకా ఇక్కడ నుంచి మనం ఫుల్గా బుల్లిష్ సైడే మార్కెట్ని ట్రాక్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ అనేది లైక్ వర్కౌట్ అవుతుంది. లైక్ ఇక్కడ మనం అనుకున్నాం కదా 1 అవర్ టైం ఫ్రేమ్ ఇక్కడ ఆర్డర్ అయితే, కాకపోతే దీనికి చాలా దూరం ఉన్నది. 1 అవర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవుదా అంటే లైక్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడే కనుక లిక్విడిటీ తీసుకుంటూ వస్తుందంటే ఇక్కడ వర్కౌట్ అవుతుందంటే కొద్దిగా రిట్రేస్మెంట్ వస్తుంది. ఆ కొద్దిగా రిట్రేస్మెంట్ ఏంటంటే స్కాల్ప్ లా చేసుకున్న వాళ్ళు లైక్ ఏంటంటే కొద్ది టార్గెట్ తీసుకుని బయటకు తీసుకుని వచ్చేసిన వాళ్ళు పర్లేదు, లేదు పెద్ద ఇంట్రెస్ట్ పెడతానంటే ఇది ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి లిక్విడిటీ తీసుకొని వస్తుంటే ఆ లిక్విడిటీ ఏం తీసుకోకుండా నార్మల్గా వస్తే ఆ సినారియో కూడా చెప్తాను. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లైక్ ఇక్కడ లిక్విడిటీ తీసుకొని వస్తే ఇక్కడ రియాక్షన్ వస్తుంది, మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్కి పారిపోతుంది మార్కెట్. ఓకే, సో నిఫ్టీ అది అయితే ఇన్ కేస్ లేదు ఆ లిక్విడిటీ ఏం తీసుకోకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అవుతుందంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఇది ఎలా ట్రేడ్ చేస్తాం అంటే ఇక్కడ నుంచి లిక్విడిటీ తీసుకోకుండా వస్తే ఇది లైక్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ థింగ్ మాట, ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్. అయితే ఒకటి ఈ గ్యాప్ అప్ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ రేపు మార్కెట్ ఫామ్ అయ్యే మధ్యలో ఎక్కడైనా లిక్విడిటీ తీసుకుంటే అప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుంది. లిక్విడిటీ తీసుకోకుండా రావాలన్నమాట,
ఇక్కడ లిక్విడిటీ తీసుకోకుండా వస్తేనే ఈ ఆర్డర్ బ్లాక్ అప్పుడు ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే అప్పుడు ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేయడం చూస్తాం. బట్ ఇక్కడ చూసుకుంటే చాలా గ్యాప్, చాలా స్పేస్ ఉన్నది. ఇంత పెద్ద మార్కెట్ పెరగాలంటే రేపు వెళ్తుందా అంటే ఓకే, ఇక్కడ మంచిగా లిక్విడిటీ గ్రాప్ అయితే ఇక్కడికి వెళ్ళిపోతుంది. షార్ట్స్ అన్ని రికవర్ అయిపోతే ఆటోమేటిక్ గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే షార్ట్స్ రికవర్ అంటే ప్రెసెంట్ మార్కెట్ అంతా లైక్ ఫుల్ ఫాల్ లో ఉంది కదా, షార్ట్స్ సెల్ చేసి ఉంటారు, షార్ట్ రికవరీ చేశారు అనుకోండి, అవన్నీ మళ్ళీ వదిలి అంటే లైక్ వాళ్ళంతా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మార్కెట్ అనేది ఆటోమేటిక్ చాలా డ్రాస్టిక్ గా అప్సైడ్ కి ట్రావెల్ అయిపోతుంటారు. ఆ ట్రావెల్ అవ్వాలంటే మార్కెట్ లో కూడా మంచిగా ఇంపార్టెంట్ ఫండమెంటల్ గా మంచి న్యూస్ ఫ్లో అయితే ఆటోమేటిక్ మార్కెట్ ఫ్లో అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి పొజిషన్స్ అంటే లైక్ నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా మంచి న్యూస్ ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఫెడ్ న్యూస్ ఆల్రెడీ ఈ రోజు వచ్చేసినట్టుంది. ఏమొచ్చిందో నాకు తెలియదు, చూడలేదు. మళ్ళీ బడ్జెట్ న్యూస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో రానున్న రోజులు చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ చాలా క్రూషియల్ డేస్ మాట మనకి. ఓకే, సో అది మాట. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్. సో మీకు అర్థమైందా? అర్థం కాకపోతే ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ ఈ వే ఆఫ్ లెర్నింగ్ కానీ ఇంకా మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. కుదిరినంత వరకు మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళందరూ షేర్ చేసి మన ఛానల్ ఇంకా మరింత మందికి సబ్స్క్రైబర్స్ పెంచి మరింత వ్యూవర్షిప్ పెంచి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఓకే. అదే విధంగా చెప్పాను కదా, సో ఎవరికైనా ఇంకా స్మార్ట్ మనీ ఐసీటీ ఇంకా చెప్పాలంటే యాక్చువల్ యూట్యూబ్ లో చెప్తుంది ఇంకా లైక్ నార్మల్ బేసిక్, ఇంకా దీనికంటే లైక్ ఇంకా అడ్వాన్స్డ్ గా థింక్ చేయాల్సింది, ఇంకా చూడాల్సింది చాలా ఇంకా గోల్డెన్ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఇక్కడ యూట్యూబ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, సో ఎవరికైనా సరే ఇంకా నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా, కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫిబ్రవరి 1 నుంచి. సో ఆపర్చునిటీని అయితే గ్రాప్ చేసుకోండి, మిస్ చేసుకోకండి. సో చాలా తక్కువ ప్రైస్ మీకు, దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ లో మీకు ఎవరు స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్ టీచ్ చేయరు. ఓకే, అండ్ ప్రతిరోజు మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఓకే, సో రైట్, అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఓకే రైట్, ఈ క్లాస్లో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.